ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం డాగ్ మేటింగ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిందా లేదా కన్ఫర్మేషన్ కోసం ఎలా తెలుసుకోవాలి. ఓకే, కన్ఫర్మేషన్ మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మేటింగ్ అయిన తర్వాత డాగ్ మీరు తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ఇది ప్రెగ్నెన్సీ అయిందా లేదా, అసలు ఏంటి సంగతి అని చెప్పేసి. సరేనా? అయితే మనం ఈరోజు ఒక ఫైవ్ సిమ్టమ్స్ బట్టి మన ఇంట్లోనే అంటే దాని బిహేవియర్ కానీ ఇంకా ఏదైనా సిమ్టమ్స్ చూసి మనం ప్రెగ్నెంట్ అయిందా లేదా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, ఏదైనా 90% డాగ్స్ అనేది చూడండి, 90% డాగ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో ఎటువంటి అంటే దాని బాడీలో కానీ బిహేవియర్లో కానీ ఇంకా ఏ ఫిజికల్ ఎక్సర్సైజెస్లో కానీ ఏం కూడా ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకేనా? ఫస్ట్ వీకు అండ్ సెకండ్ వీకు చూడండి, ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి. డాగ్ యొక్క ప్రెగ్నెన్సీ మొత్తం 9 వీక్స్ అండి. ఓకే, మొత్తం వచ్చి 9 వీక్స్. సరేనా? 9 వీక్స్ అంటే 9 × 7 63 డేస్. ఓకేనా? అయితే చూడండి, కొన్నిసార్లు డాగ్స్ 63 డేస్ అయ్యే వరకు కూడా అంటే దానికి ముందు కూడా అంటే వెల్పింగ్కి వచ్చేవచ్చు. ఓకే, అయితే కొన్నిసార్లు చూడండి బేబీ కౌంట్ పప్పీస్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, అయితే ఆ డేస్ అనేది 63 కంటే పెరిగే అవకాశము ఎక్కువ ఉంటుంది. 65 అవ్వచ్చు, 67, 68 కూడా అవ్వచ్చు. ఓకే, అదే బేబీస్ కౌంట్ కొంచెం ఎక్కువ ఉంటే అంటే డేస్ అనేది తగ్గొచ్చు. 63 డేస్ కాకుండా 58 డేస్, 59 డేస్, 60 డేస్, 61 డేస్ ఇలా అవ్వచ్చు. సరేనా? అయితే చూడండి, మొత్తం ఇది 9 వీక్స్. 9 వీక్స్ డాగు ప్రెగ్నెంట్ అంటే డాగ్ యొక్క లిటరింగ్ పీరియడ్. ఓకే, దీన్ని లిటరింగ్ పీరియడ్ అని అంటారు. అయితే ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో డాగ్ సిమ్టమ్స్ కానీ ఇంకా దాని యొక్క బాడీ షేప్స్ కానీ ఇంకా నిప్పల్స్ సైజు కానీ ఏది కూడా ఎటువంటి మార్పు అనేది ఉండదు ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో. అయితే థర్డ్ వీక్ వచ్చేసరికి లైట్గా నిప్పల్స్ యొక్క సైజు లైట్గా చేంజ్ అవుతుంది. ఓకే, అంటే మీరు మేటింగ్ అవ్వకముందు ఫస్ట్ ఒక ఫోటో తీసుకుని పెట్టుకోండి. లేకపోతే మేటింగ్ అయిన తర్వాత మీరు నిప్పల్స్ యొక్క చేంజ్నెస్ అనేది అంటే ఫస్ట్ అనేది పింక్ కలర్లో, లైట్ పింక్ కలర్, బేబీ పింక్ కలర్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలా డార్క్ స్పాట్స్ అనేది నిప్పల్స్ పైన రావడం జరుగుతుంది. ఓకే, అయితే అది చూసి మీరు అంటే 90% కాకుండా ఒక 50 to 60% మీరు కన్ఫర్మేషన్కి వచ్చేవచ్చు. అయితే దీంతోపాటు థర్డ్ వీక్లో అంటే నిప్పల్స్ అనేది చేంజెస్ అనేది అవుతుంది థర్డ్ వీక్లో. ఫోర్త్ వీక్ వచ్చేసరికి అంటే డాగ్స్ యొక్క సిమ్టమ్స్, బిహేవియర్స్ అనేది మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. అంటే మూడీగా ఉండిపోవడం. ఓకే, ఈ ఫోర్త్ వీక్లో చూడండి, ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫోర్త్ వీక్లో ఫుడ్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. ఓకే, ఫుడ్ని కంప్లీట్గా తగ్గించేస్తుంది. ఓకేనా? అయితే చూడండి, ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఫుడ్ని ఒక్కసారి ఇవ్వకుండా అంటే వన్ టైం పెట్టేవాళ్ళు, 2 టైమ్స్ పెట్టేవాళ్ళు 4 టైమ్స్గా పెట్టాలి. ఓకే, 2 టైమ్స్ పెట్టేవాళ్ళు 4 టైమ్స్గా పెట్టాలి. 1 టైం పెట్టేవాళ్ళు అట్లీస్ట్ 3 టైమ్స్ పెట్టాలి. ఓకే, 3 టైమ్స్ పెట్టేవాళ్ళు అట్లీస్ట్ 5 టైమ్స్ పెట్టాలి. అంటే కొంచెంగా, ఎందుకనేది లోపల అనేది స్పేస్ అనేది తగ్గిపోతుంది. అయితే 5th వీక్లో డాగ్ యొక్క బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. సరేనా? 5th వీక్లో డాగ్ యొక్క బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. సరేనా? దీంతోపాటు యూరినేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు కొంతవరకు అంటే 100% అని చెప్పలేము, అంటే 70 to 80% వరకు మీరు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేవచ్చు. సరేనా? అయితే 6th వీక్ వెరీ ఇంపార్టెంట్ వీక్. 6th వీక్లో అబ్డామినల్ అనేది బాగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే బాగా కాదు, అంటే పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఆ మార్పు అనేది, చేంజెస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది 6th వీక్లో. సరేనా? అయితే చూడండి, ఈ టైంలో ఫుడ్ని కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అంటే మొత్తం ఒకసారి పెట్టకుండా కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి. అయితే ఈ వీక్లో ఇంకొకటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6th వీక్లో దాని యొక్క ఆకలి అనేది పూర్తిగా మందగిస్తుంది. ఓకే, ఆకలి అనేది పూర్తిగా మందగిస్తుంది. అంటే 4th వీక్లో కూడా మందగిస్తుంది, కానీ ఈ 6th వీక్ వచ్చేసరికి పూర్తిగా మందగిస్తుంది. అంటే రోజంతా తిందనమాట. ఇంకా రోజంతా మీరు ఫుడ్ పెట్టినా, ఏం పెట్టినా, చికెన్ రైస్ పెట్టినా, ఇలాంటి డాగ్ పెడిగ్రీ పెట్టినా, ఏం పెట్టినా తిందనమాట. ఓకే, అయితే చూడండి,
సెవెంత్ వీక్లో అంటే వెల్పింగ్ కోసం తను రెడీ అవుతుందన్నమాట. ఓకే, వెల్పింగ్ కోసం రెడీ అవుతుంది. తన గూడు అంటే పిల్లల కోసం, పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అనే ఒక ప్లేస్ కోసం తను వెతకడం స్టార్ట్ చేస్తుంది. అయితే తన మూమెంట్స్ని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ఈ వీక్లో. ఓకే, చూడండి, ఇంకా 8th వీక్లో ఏమవుతుంది అంటే దాని యొక్క నిప్పల్స్ నుంచి పాలు రావడం జరుగుతుంది. ఈ వీక్లో 8th వీక్లో పాలు రావడం, లైట్గా మీకు పాలు రావడం అనేది జరుగుతుంది. నిప్పల్ సైజ్ కూడా బాగా పెరిగి కిందకి రావడం అనేది మీరు గమనించవచ్చు. ఓకే, చూడండి, ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి తను ఇంకా ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. ఓకే, 9th వీక్లో తను ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. సో ఈ వీక్లో చాలా జాగ్రత్తగా తనని గమనిస్తూ ఉండాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అంటే డాగ్ యొక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ సిమ్టమ్స్ కోసం తెలుసుకుందాం. అయితే నెక్స్ట్ వీక్లో మనం అంటే మేటింగ్ ఎప్పుడు చేయించాలి, ఓకే, మేటింగ్ ఎలా చేయించాలి, మేటింగ్ కోసం కొన్ని 5 టిప్స్ అనేది మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.